హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన 350cc వెహికల్స్ ఉన్నాయి కదా, బుల్లెట్ కానీ, క్లాసిక్ కానీ, మెటియర్ కానీ, ఈవెన్ మనకి ఆంట్రా 350 కానీ, ఇంకా గోన్ క్లాసిక్, వీటన్నిటికి సంబంధించినటువంటి వెహికల్కి సంబంధించినటువంటి ఫీచర్స్, అలాగే వాటి యొక్క ప్రైజెస్తో పాటు ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది, ఎవరు ఏ వెహికల్ కొనాలనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో నేను రికార్డ్ చేస్తుంది ఒంగోలులోని లేక్నా ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ నుంచి అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైజెస్తో పాటు మీకు అన్ని వేరియంట్స్, అన్ని కలర్స్ స్పాట్లో అవైలబిలిటీ ఉంటాయి. మీరైతే ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. అండ్ ఏదైనా మీకు ఎంక్వైరీస్ కావాలనుకున్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకోవచ్చు. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 350cc ఇంజన్ అంటే ఒకే ఒక ఇంజన్, 5 బైక్స్లో వాడిన ఇంజన్ జే సిరీస్ ఇంజన్ 349cc. ఇది ఎస్ఓహెచ్సి 2 వాల్వ్ ఇంజన్ అన్నమాట. 27 Nm ఆఫ్ టార్క్ని 4000 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 20.2 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నేను అన్ని వెహికల్స్ని రైడ్ చేసి చూశాను. ఈ వెహికల్స్ ఎలా ఉంటాయంటే, బరువైన లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడైనా, సిటీలో అయినా సరే, లేదంటే ఎత్తైన ప్రదేశాలను మీరు కొండ ప్రాంతాలను క్లైంబింగ్ చేసేటప్పుడైనా పదే గేర్ మార్చాల్సిన అవసరం ఉండదు. ప్రతి గేర్లో పుల్లింగ్ పవర్ ఉంటుంది అన్నమాట. సరే, మనం ముందు క్లాసిక్ 350 గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ వచ్చేసరికి ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే దీంట్లో వేరియంట్స్ ఉంటాయి. 2,20,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్తో మొదలయ్యి 2,60,000 రూపాయల టాప్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వరకు వెళ్తుందన్నమాట. సో దీంట్లో మైలేజ్ వచ్చేసరికి 35 kmpl మైలేజ్ ఈజీగా ఇస్తుంది. హైవే మీద అయితే మీకు ఇంకా అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. ఇంకా దీని సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా వైడర్ సీటు, మంచి ఫోమ్ ఫినిషింగ్, అండర్ థై సపోర్ట్తో ఉంటుంది. హైవే ప్లస్ సిటీ రైడ్స్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా బెస్ట్ కంఫర్ట్ ఆఫర్ చేస్తుంటుంది. ఈవెన్ మీరు పిలియన్తో వెళ్ళేటప్పుడైనా సరే మీరు ఎక్కడ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా దీని రైడింగ్ పోస్చర్ గురించి మాట్లాడుకుంటే రిలాక్స్డ్ అప్రైట్ అయితే ఉంటుంది. నేరుగా కూర్చునే పొజిషన్ అయితే ఉంటుంది. భుజాల మీద ఎక్కడ ఒత్తిడి ఉండదు. కాబట్టి ఎంత దూరం నడుపుతున్నాం అనేది కూడా మనకి హ్యాండిల్ అయితే మాత్రం ఇబ్బంది పెట్టే ఛాన్సే లేదన్నమాట. ఇంకా ఈ వెహికల్ ఎవరు కొనుక్కోవాలంటే రెట్రో ప్లస్ వింటేజ్ లుక్ కోరుకునే వాళ్ళు, ఫ్యామిలీకి ప్లస్ పర్సనల్గా యూస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఒక మంచి క్లాసిక్ వింటేజ్ మోడల్, చాలా బరువున్నా పర్లేదు, ఐకానిక్ మోడల్కి నేను ఓన్ అవ్వాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద బెస్ట్ చూస్. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే ట్రిప్పర్తో మనకు ఆఫర్ చేస్తున్నారు. గేర్ పోస్టింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఫస్ట్ చూద్దాం. 2 లక్షల రూపాయలతో మొదలయ్యి 2,40,000 రూపాయల వరకు దీని ఆన్ రోడ్ ప్రైస్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, ప్రైస్ అటు ఇటుగా ఉంటుంది మీ ఏరియాలో, ఒక 2,000 రూపాయలు అటు ఇటుగా. సో అది గమనించగలరు. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే దీని సీట్ కంఫర్ట్ గురించే ఫస్ట్ మాట్లాడుకోవాలి. దీంట్లో కూడా మనకి మంచి వెల్ ఫోమ్ ఫినిషింగ్ ఉన్నటువంటి, మనకి అండర్ థై సపోర్ట్ ఎక్కువ ఉన్నటువంటి ఒక రిలాక్స్డ్ సింగిల్ పీస్ సీట్ అయితే మనం చూస్తాం. సో కింద చూడండి ఎంత స్కూపింగ్ అయితే ఉందో, మనకి చాలా రిలాక్స్డ్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూర్చునే పిలియన్కి కూడా మంచి కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంతో పాటుగా మనకు ఒక మంచి హ్యాండిల్ బార్ పొజిషనింగ్ అయితే ఉంటుంది. హ్యాండిల్ బార్ చాలా ఎత్తుగా ఉంటుంది. మనం క్లాసిక్ 350తో పోల్చుకుంటే ఎత్తుగా ఛాతీకి దగ్గరగా ఉండటం వల్ల మనం చాలా కమాండింగ్ రైడింగ్ పొజిషన్ అయితే పొందుతాం. అలాగే చెస్ట్ ఓపెన్ అవుతున్న ఫీల్ అయితే ఉంటుంది. చాలా ప్రౌడ్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట రైడ్ చేస్తున్నప్పుడు. ఇంకా దీంట్లో ఇది మనం చూస్తుంది సింగిల్ డిస్క్ వేరియంట్ అనమాట. అందుకే మీ కన్సోల్ చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ఇక్కడ గేర్ పోస్టింగ్ ఇండికేటర్ అయితే ఉండదు. కొన్ని ట్రిప్ మీటర్స్ అండ్ టాకోమీటర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. సరే, ఈ వెహికల్ ఎవరు కొనాలి అని అంటే, పాతకాలపు ఒక తంబి లెగసీ ఉన్నటువంటి ఒక మంచి రాయల్ ఎన్ఫీల్డ్ రగ్గడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ చూసినట్లుగా అయితే దిస్ ఇస్ ద బెస్ట్ చూస్. ఇంకా మెటియర్ 350 గురించి మాట్లాడుకుంటే ముందుగా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 2,35,000 రూపాయలతో మొదలయ్యి 2,65,000 రూపాయల వరకు దీని యొక్క వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో రీసెంట్గానే కొత్త కలర్స్ కూడా వచ్చాయి. సో అది కూడా మీరు ఒకసారి చూడండి, షోరూమ్కి వచ్చినట్లయితే మీకు కనిపిస్తాయి. సో ఇది వచ్చేసరికి మెయిన్ దీని యొక్క అడ్వాంటేజ్ సీట్ అన్నమాట. దీని సీట్కి బ్యాక్ రెస్ట్ కూడా ఉంటుంది.
స్కూపింగ్ స్టైల్ సీట్ అయితే ఉంటుంది. ఇది మంచి ఫోమ్ ఫినిషింగ్‌తో పాటు రిలాక్స్డ్ అండర్ థై సపోర్ట్ ఉండటం వల్ల వెన్ను నొప్పి లాంటిది ఎలాంటిది లేకుండా పిలియన్‌తో కలుపుకొని చక్కగా మీరు లాంగ్ రైడ్స్ చేయొచ్చు. వీకెండ్ రైడ్స్ కొత్త కొత్త ప్లేసెస్‌ని హైవే త్రూ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నట్లుగా అయితే దిస్ ఈజ్ బెస్ట్ చూజ్ అన్నమాట. ఇంకా హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఎలా ఉంటుందంటే రైడర్ వైపుకు వంగి ఉంటుంది. అండ్ ఫుట్ పెగ్స్ మీకు ఫార్వర్డ్ వెళ్తూ ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ రైడ్ పోస్చర్ అయితే ఉంటుంది. ఒక మంచి క్రూజర్ స్టైల్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా మనకి హంటర్‌లో కూడా ఇలాంటి కన్సోల్ అయితే చూడొచ్చు. ట్రిప్పర్ కమ్ మనకి ఏదైతే డిజిటల్ డిస్‌ప్లే అయితే ఉంటుందో అండ్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ ఎవరు కొనాలి అని అంటే ఎవరైతే లాంగ్ రైడ్స్ చేసేవాళ్ళు, పిలియన్‌తో కంఫర్ట్ కోరుకునేవాళ్ళు అండ్ ఎక్కువ కూడా ఈ ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ క్రూజర్స్‌ని ఇష్టపడేవాళ్ళు. సో దీన్నైతే మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. సో క్రూజింగ్ స్టైల్‌లో మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఇస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ వెహికల్స్ కొంచెం కాస్ట్‌లీ ఉంటాయి. సో కొనబోయే ముందు మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం రిప్లై ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడికొచ్చి ఫాలో అయ్యి కామెంట్ చేయండి. మాక్సిమం నేనైతే రిప్లై ఇస్తున్నాను. సో ఇలాంటి కంటెంట్ ఎప్పటికప్పుడు తెస్తున్నాను. ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గా ఉందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్‌ని సపోర్ట్ చేసేవారి లిస్ట్‌లో మీరు ఉండాలనుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. 1,30,000 మంది నమ్మకాన్ని పొందుంది మన ఛానల్. మంచి ఆటోమొబైల్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని తీసుకొస్తుంటాను. అలాగే కొత్త కొత్త అప్డేట్స్‌ని కార్ రిలేటెడ్ అప్డేట్స్‌ని వెంటనే మీకు అందిస్తాను. ఇది నా బాధ్యత. ఇంకా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 గురించి మాట్లాడుకుంటే ఇది రూ. 1,80,000 బేస్ ప్రీమియం మోడల్‌తో మొదలయ్యి ఆల్మోస్ట్ రూ. 2,10,000 వరకు టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఉంటుందన్నమాట. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి తక్కువ ధరకి కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఒక మంచి వెహికల్ అని చెప్పొచ్చు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. ఇంకా దీని యొక్క సీట్ కంఫర్ట్ అలాగే హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందంటే తక్కువ హైట్ ఉండే వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందన్నమాట. సో అలాగే హ్యాండ్లింగ్ వచ్చేసరికి ఫ్లాట్ ఉంటుంది. అన్ని 350cc వెహికల్స్‌లా కాకుండా ఇది కొంచెం స్పోర్టియర్‌గా ఫ్లాట్‌గా ఉండటం వల్ల సిటీలో మంచి గ్రిప్ దొరుకుతుంది. సిటీ ట్రాఫిక్‌లో ఈజీగా కట్ చేయొచ్చన్నమాట. ఇంకా సింగిల్ సీట్ వస్తుంది కాబట్టి ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీకు యాక్సెసరీస్‌లో ఏదైతే హిప్ రెస్ట్‌ని కూడా తీసుకోవచ్చు. సో కొంచెం చిన్న చిన్న లాంగ్ రైడ్స్ చేయడానికి అలాగే ఎక్కువ సిటీ రైడ్స్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేసుకోవచ్చన్నమాట. మిగిలిన అన్ని 350cc ఇంజిన్స్‌తో పోల్చుకుంటే హంటర్ 350 ఇంజిన్ కొంచెం స్పెషల్. దీని మ్యాపింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో వాటితో పోల్చుకుంటే ఇన్‌స్టంట్ పికప్ దీనికి కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే తంబి సౌండ్ ఉంటుందన్నమాట. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా మీరు వినండి, తర్వాత చూపిస్తాను. ఇంకా కన్సోల్ చూసుకున్నట్లయితే మనకి గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉన్నటువంటి సెమీ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు విత్ గూగుల్ ట్రిప్పర్ అన్నమాట. ఇంకా ఈ వెహికల్‌ని రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎవరి కోసం తయారు చేసిందంటే మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం, అలాగే సిటీలో ఎక్కువగా కూడా ట్రాఫిక్‌లో నడుపుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉండడం కోసం దీన్ని రెడీ చేసిందన్నమాట. ఇంకా ఒక ప్రత్యేకమైనటువంటి రైడింగ్ స్టైల్ కోరుకునే వాళ్ళకి ఈ బాబర్ స్టైల్‌లో ఉన్నటువంటి గోండ్ క్లాసిక్ 350 సో మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో ఇది వచ్చేసరికి దీని ఆన్ రోడ్ ప్రైస్ చాలా అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ వాటితో పోల్చుకుంటే. రూ. 2,75,000 నుంచి రూ. 2,80,000 మధ్యలో అయితే ఉంటుంది. దీంట్లో సింగిల్ సీట్ తోటి మనం రైడ్ చేస్తూ ఉన్నప్పుడు ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ తోటి చాలా డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ బైక్ ఎవరు కొనుక్కోవాలనంటే ఎవరైతే సోలో రైడింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, విభిన్నమైనటువంటి రైడింగ్ పోస్చర్ అలాగే హ్యాండ్లింగ్ కోరుకునే వాళ్ళు, సో లాంగ్ రైడ్ చేద్దామన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఈ వెహికల్‌ని అయితే మీరు హ్యాపీగా కొనుగోలు చేయొచ్చు. సో దీంట్లో కావాలంటే మీకు ఫ్లాట్ హ్యాండిల్ బార్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్లాట్ హ్యాండిల్ బారే, ఏప్ స్టైల్ హ్యాండిల్ బార్ కాదనుకునే వాళ్ళకి. ఇక అన్ని వెహికల్స్ యొక్క మైలేజ్ 35 నుంచి 36, 37 అది మీ రైడింగ్ స్టైల్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఇంకా హార్ష్‌గా రైడ్ చేస్తున్నట్లయితే 35 కంటే తక్కువ, సిటీలో కొంచెం తగ్గొచ్చేమో కానీ మంచి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందన్నమాట మైలేజ్ వైజ్ కూడా. నేను చెప్పిన ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా మీకు ఎలాంటి యాక్సెసరీస్ కానీ ఆర్ఎస్ఏ అలాగే ఎక్స్టెండెడ్ వారంటీ ఇంజిన్‌కి సంబంధించి ఏం లేవన్నమాట. మీరు అవన్నీ కనుక యాడ్ చేసుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే వేరీ అవుతుంది. ఏదేమైనా ఎగ్జాక్ట్‌గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం సో నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను కదా, రాయల్ ఎన్‌ఫీల్డ్ లేఖన ఆటోమేటివ్స్ ఒంగోలు షోరూమ్ సంబంధించి కాంటాక్ట్ అయ్యి క్లియర్‌గా తెలుసుకోండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమందికి ఇది షేర్ అవుతుంది. కొత్తగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఎలాంటి వెహికల్ తీసుకోవాలి 350cc కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.